తెలంగాణలో కాంగ్రెస్ పాలకుల వల్ల అన్ని వర్గాల ప్రజలతో పాటు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి జోగురామన్న ఆరోపించారు. వేలే మండలం సదల్పూర్లోని అతి ప్రాచీన శ్రీ భైరవదేవ్ మహాదేవ్ గంజి జాతర సందర్భంగా సోమవారం ఆయన దేవులను సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జోగురామన్న మాట్లాడుతూ బేలా మండలం అభివృద్ధికి, సదల్పూర్ ఆలయ అభివృద్ధికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలందరికీ తెలుసన్నారు. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ పాలనలో ప్రజలకు విముక్తి కల్పించాలని ఆ భైరవదేవ్ మహాదేవ్లను వేడుకుంటున్నట్లుగా తెలిపారు. ఈ రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు. అది హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్లైనా, బుద్ధిస్టులైనా అన్ని వర్గాల ప్రజలు ఈరోజు చాలా ఇబ్బందులు ఉన్నారు రాష్ట్రంలో. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల యొక్క ఇబ్బంది కానీ, రైతు కూలీల యొక్క ఇబ్బంది కానీ మరి బాగుండాలా. ఇప్పటికైనా భగవంతుడైన కన్ను తెరిచి మరి ఈ ప్రజల యొక్క కష్టాలను దూరం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మరి ఇలా భగవంతుడితోటే లాస్ట్కు సాధ్యమవుతుంది, మనుషులతోటైతే సాధ్యం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులతోటి కూడా ప్రజలందరూ పరిశానే ఉన్నారు. అది ఒక్కటే నేను ఇలా భగవంతుని కోరుకోవటానికి వచ్చిన, నా స్వార్థం కాదు, నా వ్యక్తిగతం కాదు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి ప్రత్యేకంగా ఇలా మరి భైరవదేవ్ గారిని దర్శనం చేసుకున్నాం, వారిని ప్రార్థించినాం. తప్పకుండా ఈ రోజు నుంచైనా మరి ప్రజలు బాగుపడాలంటే రేపటి రోజులలో, రాబోయేటటువంటి రోజుల్లో మరి ఇలా ఈ ప్రభుత్వం ఏం పనిచేస్తుంది, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం పనిచేసింది, గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ బేలా మండలంతో పాటు సదల్పూర్కు సంబంధించినటువంటి దేవుడి కొరకు ఏం చేసినాం అనేది అందరికీ తెలుసు. ఇప్పటికైనా ప్రజలకు అర్థమైపోయింది. ప్రజల బాధలన్న కనీసం భైరవదేవ్ గారన్న దూరం చేయాలని చెప్పి మరి కోరుకోవడం జరిగింది.